హాయ్ అండి. హలో. వంకాయ మసాలా రెస్టారెంట్ స్టైల్‌లో ఇయ్యాల నా స్టైల్‌లో చూపిస్తానండి. ముందుగా నా ఛానల్‌కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను. స్పూనున్నర. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం దోరగా వేగుతున్నప్పుడు దీంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు వేసుకోవాలి. ఇవి మాడకూడదండి, మాడకుండా వేయించుకోవాలి. మాడితే కర్రీ టేస్ట్ కూడా చేదొచ్చేస్తుంది. చూసారా, ఇవి వేగిపోతున్నాయి కదా. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేస్తున్నాను. గసగసాలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వంకాయలు వేయించుకోవడానికి. నేనైతే వంకాయలు 1/2 కేజీ వరకు తీసుకున్నాను, తెల్ల వంకాయలు. మీ ఇష్టం, ఏ బ్లాక్ వంకాయలైనా తీసుకోవచ్చు, లేకపోతే పింక్ కలర్లో ఉండే వంకాయలైనా తీసుకోవచ్చు. నేనైతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 1/2 కేజీ వరకు. ఇలా 4 పచ్చలుగా కోసుకొని బాగా నూనెలో మగ్గనివ్వాలి, ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు. ఇది మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుందాము, లేకపోతే అడుగుంటుతాయి కదా, మగ్గాలి. చూసారా, మధ్య మధ్యలో నేను తీసేసాను కొన్ని కాయలు ఉడికిపోయినవన్నీ. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇందాక మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయిగా, అవి కొంచెం ఫ్రైన్ పౌడర్ పట్టి తర్వాత కొంచెం వాటర్ పోసి పేస్ట్లా చేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన దాకా వేయించుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజు టమాటాలు నేను మిక్సీ పట్టి వేసాను పేస్టు. మీరు ఒకవేళ 1/2 కేజీ తీసుకుంటే ఒక టమాటా అయితే సరిపోతుంది. ఈ టమాటా జ్యూస్ కూడా బాగా మగ్గిందాక పేస్ట్ కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. అది కూడా వేయించుకున్నాక ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేసేసుకొని మనం పేస్ట్ పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది కూడా వేసేసుకొని బాగా ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ పైకి తేలిందాక వేయించుకోవాలి ఈ పేస్ట్ కూడా. నేను ఆ గిన్నె తులిపేసి కొంచెం వాటర్ పోసాను. చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయలు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా అంటే బాగా పైన కలపండి, మరీ బాగా కలిపితే చిదురైపోతాయి. ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోయి నేను ఒక గ్లాసున్నర దాకా వాటర్ పోసాను గ్రేవీకి. గ్రేవీ మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండదు, ఒక మాదిరిగా ఉండాలి. చూసారా, ఇలా బాగా ఉడికిపోయింది. మీరు ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఈ గ్రేవీ బాగా రెడ్గా కనిపించాలంటే కనుక మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే మాత్రం అది వేసుకోండి. నేను దీంట్లోని లాస్ట్లో గరం మసాలా వేసేసాను. టేస్ట్ సూపర్గా ఉంటుందండి, పక్కా రెస్టారెంట్ స్టైల్లో లాగే వస్తుంది టేస్ట్ కూడా. చూసారా, ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.